చక్కని రాజుకి ఒళ్ళంత ముత్యాలు. చక్కనైన రాజు అంటే నేనే. నీ ఒళ్ళంత ముత్యాలు ఉన్నాయన్నా? ఎంటికలు ఉన్నాయి కదా. నెక్స్ట్ బేబీ ప్లానింగ్ ఏమైనా ఉందా? బిగ్ బాస్ తర్వాత చాలా మందికి ఛాన్సెస్ వస్తాయి, బట్ మీ విషయంలో ఉన్న ఛాన్సులు కూడా పోయాయి. అదే కదా బిగ్ బాస్ నేను వెళ్ళింది. శ్రీముఖితో ఎందుకు జర్నీ కొనసాగించట్లేదు? మాట్లాడుతున్నాను అంత బాగానే ఉంది. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. షన్ను గురించి ట్రూ ఒపీనియన్. షన్ను ఐ డోంట్ నో బ్రో. అంటే వాడిని నేను చాలా బయటకు వచ్చిన తర్వాత వాడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు. వాట్ అబౌట్ లాస్యా? లాస్ట్ ఈజ్ అ గుడ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. నా ముందున్న గెస్ట్ యాంకర్ అని. ఇది జీకే అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. నేను కొన్ని అడుగుతుంటాను, దానికి నువ్వు ఆన్సర్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. జనరల్ నాలెడ్జ్ అడుగుతుంటా, నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు అందరిని అడుగుతావు కదా, నువ్వు చెప్పాలి. జనరల్ నాలెడ్జ్ అనుకోవచ్చు, పొడుపు కథలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు నువ్వు. సరే డన్. చక్కని రాజుకి ఒళ్ళంత ముత్యాలు. ఏంది పొడుపు కథనా? ఒక జనరల్ నాలెడ్జ్ అనుకోవచ్చు, లేకపోతే ఏది అనుకోవచ్చు. చక్కని రాజుకి ఒళ్ళంతా ముత్యాలు. ముత్యాలు అంటే నువ్వు అడుగుతావు కదా అందరికి పిల్లలకి, నేను నిన్ను అడుగుతున్నా. చక్కనైన రాజు అంటే నేనే. నన్ను మా అమ్మ రాజు. ఒళ్ళంతా ముత్యాలు ఉన్నాయన్నా? ఎంటికలు ఉన్నాయి కదా. చెప్పనా? తెలీదు. చక్కనైన రాజుకి ఒళ్ళంతా ముత్యాలా? ఏంట్రా చెప్పన్నా? తెలీదు. ఓకే, కామెంట్ బాక్స్ చూడన్నా. కింద కామెంట్లు వేస్తారు వీళ్ళంతా ఇప్పుడు. ఓకే, ఆన్సర్. అంటే ఇంటర్వ్యూ నచ్చని వాళ్ళు కింద కనీసం ఇట్లన్నా ఇన్వాల్వ్ అవ్వండి. నిన్ను ఎలా అడగాలంటే నువ్వు అందరిని అడుగుతా, నిన్ను ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదు. సరే నేను అడుగుతారా అన్న? నీ ఎదురుగానే ఉంటుంది కానీ నీకు కనబడదు. ఏంది అది? నీ ఎదురుగానే ఉంటుంది కానీ నీకు కనబడదు. నా ఎదురుగే ఉంటుంది కానీ నాకు కనబడదా? గాలి. సరే నువ్వు గాలి అన్నావు కాబట్టి నీ ఎదురుగానే ఉంటుంది, నీ చుట్టుపక్కల కాదు. నీ ఎదురుగానే ఉంటుంది కానీ నీకు కనబడదు. అంటే నీ చుట్టుపక్కల కాదు. సరే ఇది నా ఎదురుగా ఉంటుంది. నీ ఎదురుగా ఉంటుంది, చుట్టుపక్కల కాదు. నీ ఎదురుగానే ఉంటుంది కానీ నీకు కనబడదు. నా ముక్కు. చూడు, నా కళ్ళు. నీ ఎదురుగా ఉండదు. ఎరా నీ కళ్ళు నీలో ఉన్నాయిరా. ఎదురు నీలో ఉన్నాయి. నీ ఎదురుగంటే ఇట్లా ఉండాలి. కొమ్మదేసి నీకు కోపం వస్తుంది ఏంటి? నీ కోపం నాకు కనబడట్లేదు. అబ్బా అబ్బా, అది కూడా ఉంది ఆన్సర్. చెప్పన్నా నువ్వే కామెంట్లు పెట్టుకున్నా. ఇండస్ట్రీలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా? అలీగఢ్. ఇండస్ట్రీలో నీకు ఎనిమి కానీ నచ్చని పర్సన్ కానీ ఎవరు? శివ. దానికి నా అడిగినో చెప్పిన డైరెక్ట్గా. నెక్స్ట్ ఎవరు లేదా? శివ అని చెప్పిన కదా. నేనేనా? సరే, నీ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్? ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ నాకు ఇలియానా అంటే బాగా ఇష్టం. ఇలియానా క్రష్? ఇలియానానే ఫేవరెట్ యాక్ట్రెస్. క్రష్? దిశా పతాని అంటే బాగా ఇష్టం. వదినా? వద్ద కూడా తెలుసు. నేను ఆమెను ఫాలో అవుతుంటా, ఆమె పిక్చర్లకు లైక్ కూడా కొడుతుంటా. అన్న నీకు ఏ ప్రొఫెషన్ ఇష్టం అన్న? డాన్సర్, హోస్టింగ్, యాక్టింగ్? ఫస్ట్ యాక్టింగ్ యాక్టర్ అవ్వాలనుకుని యాంకర్ అయిపోయినావు అంట కదా. ఫస్ట్ కొరియోగ్రఫీ అంటే మనం హీరో అయ్యే ఛాన్స్ అప్పుడు మా డాడీ హీరో కాదు, ప్రొడ్యూసర్ కాదు, మన కష్టము అని చెప్పేసి డాన్సర్ అవుదాం అనుకున్నా. ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నా. ఆ ప్రాసెస్తో ఎంట్రీ ఇచ్చి అట్లా ఇట్లా 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 సరే ఈ యాంకరింగ్ అనేది మెట్లులాగా వాడదాము మనం యాక్టర్ అవ్వడానికి అని స్టార్ట్ అయింది. ఏదో ఒకటి ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, తెలవాలి, పని నేర్చుకోవాలి అని. ఇష్టమైన ఫుడ్ అన్న? ఐ లైక్ వాట్ ఎవర్ నిత్య మిక్స్. నిత్య ఈజ్ అన్ అమేజింగ్ కుక్. తను మటన్ బిర్యానీ బాగా చేస్తుంది. సో మటన్ బిర్యానీ. తను రకరకాల పప్పులు చేస్తుంది. దానిలో పిక్కీ దాల్ అని ఉంటుంది ఒకటి. పిక్కీ దాల్ అని ఉంటుంది. నాకు వస్తే అన్న రా, ఇంటికి రా. వస్తా. ఇంటికి వచ్చినప్పుడు చేపిస్తాను. ఫేవరెట్ యాంకర్? మేలా ఫీమేల్? ఫీమేల్. మెయిల్ ఎవరు, ఫీమేల్ ఎవరు? మేల్ అయితే యాంకర్ రవి. నా పేరు చెప్పన్నా. ఫీమేల్ చెప్తా.
నా పేరా? ఫేవరెట్ యాంకర్ నాకు సీరియస్గా నువ్వు అంటే ఈ ఇంటర్వ్యూలో ఓకే, నాకు నువ్వు ప్రాపర్ హోస్టింగ్ ఆన్ స్టేజ్ అది చేస్తే చూడాలని ఉంది. అది ఎందుకు ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎప్పుడు ఇంటర్వ్యూసే ఎందుకు? అంటే మనకి ఇంగ్లీష్ కొంచెం వీక్ కదా మన తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలు తెలుగు కానీ ఏమో ఎంతమంది చేద్దాం చేస్తున్నారా నీకేముంటుందిరా, నువ్వేమో భాష వచ్చి ఇంగ్లీష్ రాదంటున్నావు. జనాలు తెలుగు వాళ్ళని ఆదరిస్తారు, కానీ ఐ వాంట్ యూ టు డూ దట్ ఆన్ స్టేజ్ హోస్టింగ్ ఎప్పుడన్నా. చేయాలన్నా చేద్దాం అనుకుంటున్నా త్వరలో. నాకు ఈ టైంలో ఆలోచించావా? ఈ టైంలో ఆలోచించంటే ఆన్సర్ తెలుసు నాకు మా ప్రదీప్ బాగా హోస్టింగ్ అంటే బాగా ఇష్టం, యాంకరింగ్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ ఆయన తెలియకుండానే ఐ అడ్మైర్ హిజ్ వర్క్. అండ్ ఇంకా ఫీమేల్లో ఇంకా ది వన్ అండ్ ఓన్లీ క్వీన్ సుమక్క. రవి ఫ్రీ టైంలో ఏం చేస్తాడు? పడుకుంటా. ఎక్కువగా వాడే సోషల్ మీడియా యాప్ ఏదన్నా నువ్వు? వాట్సాప్ అంతే. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడో ఒకసారి, కానీ ఇక వాట్సాప్ తర్వాత ఒక యాప్ ఉంది వాడేది అని అంటే. కానీ ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నాం కామెంట్స్ వాళ్ళకి మనం మెసేజ్లు చేశారో అందులోనే నేను నెక్స్ట్ బేబీ ప్లానింగ్ ఏమైనా ఉందా? నో, అసలు బేబీ ప్లానింగే లేదు. ప్రాబ్లీ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్, బట్ మా ఇద్దరికి ఒక థాట్ ఉంది, అడాప్ట్ చేసుకోవాలి అని. అడాప్ట్ చేసుకొని ఓకే అది ఉంది. ఐఎమ్ నాట్ షూర్ ఏమవుతుందో. రవికి బిగ్ బాస్ తర్వాత చాలా మందికి ఛాన్సెస్ వస్తాయి, బట్ మీ విషయంలో ఉన్న ఛాన్సులు కూడా పోయాయి అని అంటున్నారు. అదే కదా బిగ్ బాస్ నేను వెళ్ళింది, ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సినిమాలు. టీవీ ఎలాగో ఉంది, టీవీ చేసి నాకు ఎందుకో ఐ వాజ్ కొత్తగా ఏమీ లేదు కదా అని, ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే చేద్దాము అనేది ఇది ఉండే. బట్ మెయిన్ మూవీస్, ఆ మూవీస్ వచ్చిన స్టోరీస్ కొంచెం అట్లా ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం, ఎందుకంటే లాస్ట్ టైం చేసిన తప్పు చెయ్యొద్దు అని ఒకటి ఉండే. సో దానివల్ల అవకాశాలు అనేటివి అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత అవకాశాలు మనమే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దెన్ చేస్తే నీట్ ప్రాజెక్ట్ చేయాలి, చేసిన ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వాలి, జనాల వరకు వెళ్ళాలి. సో దానికి 1,00,000 ఉంటాయి వెనకాల. ఓకే, ఇప్పుడు ఎన్ని సినిమాలు పాపం చేసి రిలీజ్ అవ్వకుండా పెద్ద పెద్ద హీరోలు కష్టపడుతున్నారు. మనం ఆ కష్టం చూడకూడదు, ప్రొడ్యూసర్ డబ్బులు కాబట్టి అన్ని నీట్గా జాగ్రత్తగా వెళ్దాము అని ఆగాం. శ్రీముఖితో ఎందుకు జర్నీ కొనసాగించట్లేదు? ఏమైనా ఇష్యూస్ అయ్యాయా, లేకపోతే మాట్లాడుతున్నారా? అంత బాగానే ఉంది? మాట్లాడుతున్నాడు, ఇంకా అంత బాగానే ఉంది. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్, ఐ మీన్ ఇద్దరి డిసిషన్ అది. ఆ షో పటాస్ ఆ రేంజ్లో హిట్ అవుతుందని స్టార్టింగ్ అప్పుడు మేము ఊహించుకోలేదు. ఇట్ వాజ్ స్పోకెన్ అవుట్, ఇట్ వాజ్ టాక్డ్ అబౌట్ షో, అంత బాగా జరిగింది. దాని తర్వాత షీ వాంటెడ్ టు కాన్సంట్రేట్ ఆన్ సోలో హోస్టింగ్. ఓకే, నేనేంటంటే నేను ఇప్పటివరకు షోస్ చేసిన డ్యూయల్ షోస్ అట్లా చేస్తే బాగుంటుంది అని. షీ వాంటెడ్ టు కాన్సంట్రేట్ ఆన్ మూవీస్, లేకపోతే సోలో యాంకరింగ్ అట్లా చేద్దాము అని తను ఉండే. బట్ వి స్టిల్ గుడ్, అందులో ఏం లేదు. పటాష్ షోలో రవి శ్రీముఖి రిలేషన్షిప్ని చూసి నిత్య గారు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? నిత్య అసలు ఫీల్ అవ్వలేదు, పట్టించుకోలేదు. అది వర్క్ అంతే అని చెప్పేసి లైట్ తీసుకునేది. ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో అంత పెద్ద డిస్కషన్ కూడా అవ్వలే, ఏంటి ఆయనతో ఇట్లా అని. షీ నోస్ ప్రొఫెషనల్ ఇస్ ప్రొఫెషనల్, పర్సనల్ ఇస్ పర్సనల్ కాబట్టి. వదిన రవి ఎలిమినేషన్ని ఎలా తీసుకుంది? షీ వాజ్ సాడ్. కరెక్ట్ చెప్పాలంటే షీ వాజ్ సాడ్. షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్. ఓకే, ప్రిపేర్ అవ్వలేదు. అదొక సడన్ జట్కాలాగా తాకింది. తనకు కూడా లెక్కలు అర్థం కాలేదు. బట్ దెన్ స్లోలీ లెక్కల గురించి అర్థం చేయించినప్పుడు ఇగో ఇది ఇలా ఉండొచ్చు అని దెన్ షీజ్ అర్థమైంది తనకి. ఓకే అని వదిలేసింది. రవి ఫేవరెట్ క్రికెటర్? నేను అనుండి సచిన్. నాకు సచిన్ తర్వాత MS ధోని అండ్ విరాట్ కోహ్లీ. ఓకే, షన్ను గురించి ట్రూ ఒపీనియన్? షన్ను ఐ డోంట్ నో బ్రో. అంటే వాడిని నేను చాలా క్లోజ్గా యాక్సెప్ట్ చేసేసిన హౌస్లో. ఐ ట్రీటెడ్ హిమ్ లైక్ మై ఓన్ బ్రదర్. బయటకు వచ్చిన తర్వాత వాడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎందుకో వింటాడేమో అని. ఎందుకు మాట్లాడో తెలియదు, ఎందుకు రియాక్ట్ అవ్వడో తెలియదు. మనం మెసేజ్ చేసినా రియాక్ట్ అవ్వడు, దేకడు.
ఏం అంత బాగుండే ఇంటికి కూడా వచ్చిండు, వాడికి ఏమనుకుంటాడో వామో వాడికి తెలియదు. ఐఎమ్ స్టిల్ ఆడు బాగుండాలని కోరుకుంటా, అప్పుడప్పుడు మెసేజ్ కూడా చేస్తుంటే ఏమైనా ఏంటంటే అరే మామ అది ఇది అని. బట్ హీ డజంట్ గెట్ బ్యాక్. అంటే కొంచెం ఉండాలి కదా, అరే కనీసం అట్లీస్ట్ నాకు అది తెలుసు. ఇప్పుడు నా గురించి నీకు ఎవడన్నా పక్కడు చెప్పిండు అనుకున్నాను, డైరెక్ట్ వచ్చి అడుగుతున్నాను కనీసం, అన్న ఏంటన్నా సి వి వర్ సో క్లోజ్, నాకు నీ గురించి తెలుసు, నాకు నీ ఇద్దరు ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అయినప్పుడు ఎవడో కొంత చెప్తే ఎవడో ఏదో చెప్పిన తర్వాత ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ హిమ్. నేను మాత్రం నేను కానీ నిత్య కానీ వీ టుక్ హిమ్ వెరీ క్లోజ్ యాజ్ ఫ్యామిలీ. వి స్టిల్ ట్రీట్ హిమ్ యాజ్ ఫ్యామిలీ. నేను ఎప్పుడు వాడి గురించి నెగిటివ్ ఏమి అనుకోలేదు. బట్ వాడేమనుకుంటున్నాడో దేవుడికి ఎరక. రవణ పూర్తి పేరు నువ్వేమనుకుంటున్నావు? యాంకర్ ఇంటి పేరు రవి. మాకు అలాగే తెలుసు. నా పూర్తి పేరు రవి కిరణ్ రాక్లే. నా ఇంటి పేరు రాక్లే. ఓకే, రవి కిరణ్ నా పేరు. వాట్ అబౌట్ లాస్య? వాట్ అబౌట్ లాస్య? లాస్య గురించి అంతే. అబౌట్ లాస్య, Lasya is a good friend. She's a good anchor. She's going to be a mother second time. So wishing her all the love and all the success. Okay. All a healthy life. ఎందుకు లాస్య గారితో గ్యాప్ ఎందుకు వచ్చింది అన్న డిస్కషన్లు, బయట అంత హల్చల్లు ఇవన్నీ ఎందుకు జరిగాయి అన్న? Shiva, when you work with someone, you exchange good energies, positive, negative, different mindsets, different thoughts. ఇందులో అప్పుడప్పుడు కన్స్ట్రక్టివ్ మ్యాటర్ బయటకు వస్తే అప్పుడప్పుడు కొలిజన్స్ అవుతుంటాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నీది డిఫరెంట్ మైండ్, నాది డిఫరెంట్ మైండ్, వీఆర్ నాట్ వన్. అండ్ వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ స్టేజ్, పాజిటివ్స్ నెగటివ్స్ దే ఎక్స్చేంజ్. అప్పుడప్పుడు ఇట్ ఈస్ వావ్ వండర్ఫుల్ బాగుంటుంది, అప్పుడప్పుడు కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. దట్ డిఫరెన్సెస్ ఎవ్రీ వన్ గోస్ త్రూ. నాకు అందరితో అయ్యాయి డిఫరెన్సెస్, అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ దే కాల్ ఇట్. బట్ యూనో సమ్వేర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, ఓకే ఇలాంటివి అవుతుంటాయి అని. బట్ సమ్వేర్ ఐ డోంట్ వాంట్ టు ఒక కొత్త స్టోరీకి స్టార్ట్ చేద్దాం అని నేను అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ దట్ పర్సన్. ఒకరిని ఇది చేసి అది చేసి, బికాస్ దిస్ ఇస్ మై మైండ్, తన మైండ్. మా ఇద్దరి మైండ్లో రాంగ్ ఇంటెన్షన్ లేదు, వీడి ఇట్లా నాశనం అయిపోవాలని ఎవరికి లేదు. అట్లీస్ట్ నాకు ఎవరి మీద లేదు. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు వర్క్ వెల్, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ గుడ్. కొలిజన్స్ అయినాయి, బట్ దట్ వాజ్ రిపేర్డ్. కలిసి షోస్ కూడా చేసాం, మళ్ళీ తిరిగి షోస్ కూడా చేసాం. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నౌ. అంటే అది క్రియేటివ్ డిఫరెన్సెస్ దే హ్యాపెన్. ఓకే, అంతే. ఇక ఏంటి ఆ క్రియేటివ్ డిఫరెన్స్, ఏమన్నావు నువ్వు, ఆమెమన్నది, ఇదంతా తొక్కల మ్యాటర్, ఇది అవసరం లేని మ్యాటర్, ఎడిటింగ్ మ్యాటర్ ఇదంతా. వీ హ్యాడ్ డిఫరెన్సెస్, వీ సార్టెడ్ అవుట్ కన్స్ట్రక్టివ్. మళ్ళీ వీ కేమ్ టుగెదర్, వీ డిడ్ షోస్, వీఆర్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా సంవత్సరాలకి మాకు ఇంటర్వ్యూ భాగ్యం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అది చూసారు కదండి ఈ రోజు ఇంటర్వ్యూ విత్ యాంకర్ శివ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మీడియా. థ్యాంక్ యూ అన్న. మన మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.